కేరళలో వాయనాడ్ దగ్గర ఎడక్కల్ కేవ్స్ అని ఒక పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్ ఉంది. పాపులర్ కదా, మేం కూడా పరుగులు తీసుకుంటూ వెళ్ళాం. వీడియో చూస్తున్నారు కదా, చాలా ఎత్తుగా ఉన్న మెట్లు. అసలు దాని మీద కాలు వేయడం కూడా చాలా కష్టం అనిపిస్తుంది. ఎంత కష్టపడ్డానో, ఎందుకొచ్చానురా బాబు అనుకున్నాను ఒక స్టేజ్‌లో అయితే. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ పాయింట్ నుంచి అన్నమాట ఇదంతా లోపలికి నడుచుకుంటూ వచ్చి ఇంకా తర్వాత మెట్లు. అమ్మ బాబోయ్! ఇంక చెప్పలేను, చూపించడం కూడా ప్రతి పాయింట్ కష్టమే. ఎందుకంటే స్టీప్‌గా ఉంటుంది. ముందు మేం జాగ్రత్తగా ఉండాలి కింద పడకుండా. ఈ కేవ్స్‌కి హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ కూడా చాలా ఎక్కువ. ఇండస్ వ్యాలీ, హరప్పన్ సివిలైజేషన్‌కి దీనికి కూడా లింక్ ఉందని కనుక్కున్నారు. అంత సిగ్నిఫికెంట్ అన్నమాట ఈ కేవ్స్. మరి ఇలాంటి కొండ ఎక్కడానికి కష్టాలు, ఆ కష్టాలు తెలియకుండా పాడిన పాటలు, ఫన్ను అన్నీ షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. కార్ పార్కింగ్ అని ఇక్కడ వదిలేస్తారు. ఇక్కడి నుంచి సుమారుగా 1.5 కిలోమీటర్ నడవాలన్నమాట. ఈ రోడ్డు చూసారా ఎంత స్టీప్ గా ఉందో. 2 నిమిషాలు నడిచేసరికి అమ్మో అయ్యో అనుకున్నా. ఈ లోపల తలెత్తి చూసేసరికి ఆ బ్లూ సారీ ఆవిడ కనిపించింది. చీర కట్టుకుని కర్ర పట్టుకుని ఇలా కొండలెక్కడానికి వచ్చిందా అని చాలా ఆశ్చర్యం వేసింది. కష్టపడా దాటొచ్చేసాను. ఆమె నా ఇన్స్పిరేషన్ మాత్రం ఖచ్చితంగా, డౌట్ లేదు. యంగ్ పిల్లలు కూడా వంగి వంగి నడుస్తున్నారు, అంత స్టీప్గా ఉంది. ఒక్క 2 నిమిషాల తర్వాత వెనక్కి తిరిగి చూసేసరికి ఆవిడ్ని ఎవరో ఆపేశారనమాట. కష్టం అని చెప్పారో ఏమో మరి ఆగిపోయింది ఆవిడ. ఆవిడ్ని నేను తర్వాత ఎన్నిసార్లు తలుచుకున్నానో. ఎవరో కానీ ఆపేసి చాలా మంచి పని చేశారనిపించింది. నాలాగా ఎక్కలేక మధ్యలో ఆగిపోయిన వాళ్ళు ఎంతో మంది. ఏం చెప్తాం, మాటలు కూడా ఈ ఎత్తు స్టీప్ అర్థం చేసుకోవాల్సిందే. బ్యాగ్ కూడా మొయ్యలే కదుగా మా వాడికి ఇచ్చేసా, అది కూడా బరువు అయిపోయింది నాకు. ఇది మాత్రం మెచ్చుకోవచ్చు. ప్లాస్టిక్ డబ్బాలన్నీ చూడండి చక్కగా డస్ట్బిన్లో వేస్తున్నారు బుద్ధిగా. అలా ఉంటే చక్కగా ఎక్కడ టూరిస్ట్ ప్లేస్ అయినా బాగుంటుంది చూడడానికి, క్లీన్గా ఫారిన్లో లాగా అనిపిస్తుంది. మన వాళ్ళు ఎక్కడ తిని ఎక్కడ తాగి అక్కడ పడేస్తూ ఉంటారు. ఇలా నేర్చుకుంటే దేశం అంతా నీట్గా క్లీన్గా ఉంటుంది, యూరోప్లా అనిపిస్తుంది. అప్పుడు అమ్మా ఇలా బ్రేకులు తీసుకున్నప్పుడల్లా చూసి తీస్తే ఎలాగరా ఏమనుకుంటారు, అస్సలు నడవలేకపోతున్నా అనుకుంటారు. పర్వాలేదు, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు అనుకుంటారు. పర్వాలేదు, ఏదో ఎండలేదు కాబట్టి కొంచెం బాగానే నడగలుగుతున్నాం. ఏ టైంలోనే ఎండ ఉండదు అనిపిస్తుంది, ఎందుకంటే బోల్డ్ చెట్లు, సో కంఫర్టబుల్ నడక. యాక్చువల్గా ఒక్కొక్కసారి బాడీని టెస్ట్ చేసుకోవాలి కూడా ఇలా నడిచి. హైదరాబాద్ బిర్యానీ తిని అది ఇక్కడ ఖర్చు అవుతుంది అనుకుంటా. అందుకే అప్పుడప్పుడు వెళ్ళాలి ఇలాగా. మన ఇద్దరు ఉంటే ప్లేన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇలా పిల్లలతో వెళ్ళామనుకో ఖచ్చితంగా ఇలాంటి దగ్గర ట్రెక్కి పెడతారు, ఒంట్లో కొవ్వు అంతా కరిగిపోతుంది. వీడు జర్మన్ రోజు ట్రెక్ చేస్తాడు, వీడు నడిపిస్తాడు దగ్గరుండి. ఒంట్లో కొవ్వు, తలకి ఏమైనా కొవ్వు ఎక్కినా అవన్నీ దింపేసి పోతాడు. అక్కడ ఉన్న చెట్టు రాయి మధ్యలో నుంచి వచ్చింది, సో అది మా ఫోటోగ్రాఫర్ క్యాప్చర్ చేస్తున్నాడు. అదిగా ఇక్కడ జాక్ ఫ్రూట్స్ పండి చెట్టు నిండా. ఇక్కడ కూడా ఇవన్నీ కాఫీ ప్లాంటేషన్స్. ఈ చెట్టు చూడండి ఏదో కలర్ వేసినట్టుంది ఆరెంజ్గా. ఈ బార్క్ చూసారా ఎలా ఉందో, రంగులు రంగులు అండ్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ చెట్టు చూసారు కదా ఇలాగా. అంటే ఇక్కడైతే ఎంత వెరైటీ లేవు, కానీ మధ్యప్రదేశ్లో పెయించ్ అనే సఫారీకి వెళ్ళాము యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు. అబ్బా అద్భుతమైన ట్రిప్. అండ్ ఇప్పుడు చెప్పేది ఏంటంటే ప్లీజ్ అక్కడ రకరకాల చెట్లు. బార్క్, ఒక బార్క్ అయితే వైట్గా ఉంటుంది, దాని పేరు గైడ్ చెప్పాడు. వైట్గా ఉన్న బార్క్ అయితే అక్కడ గైడ్ చెప్పాడు గోస్ట్ ట్రీ అన్నాడు. ఏంటా అలా అన్నాడు అనుకున్నాం, కానీ రాత్రిపూట చేస్తే అంత చిమ్మ చీకటి అవి మాత్రం కనిపిస్తూ ఉంటాయి, తెల్ల తెల్లగా స్తంభాలాగా ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి, చాలా క్లియర్ గా కనిపిస్తాయి చిమ్మ చీకట్లో. మరి అంత చీకట్లో మీరెందుకు వెళ్ళారు అడవిలో అనుకోవచ్చు. మాకు నైట్ సఫారీ అని తీసుకెళ్లారు అర్ధరాత్రి టాప్లెస్ జీప్ లో. డోర్స్ కూడా ఉండవు, అండ్ ఆ జీప్ లైట్సే ఉంటాయి, అది కూడా అప్పుడప్పుడు ఆఫ్ చేసి జస్ట్ చీకట్లో వెళ్తున్నాం అనమాట. అంత చిమ్మ చీకట్లో ఆ రోజు మూన్ లైట్ కూడా లేదు. అది నిజంగా దెయ్యం చెట్లాగా ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి కనిపిస్తాయి. అంత డిఫరెంట్, టోటల్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అసలు దాని గురించి పెయించ్ గురించి చెప్పాలంటే బోల్డ్ ఉంది. మా జీప్ ముందే చిన్న చిన్న యానిమల్స్ వెళ్ళిపోయేవి,
ఒక బర్డ్ అయితే టైర్ ముందుకు వచ్చి కూర్చుంది, ఎంతకీ కదలలేదు. టైర్ దగ్గర తీసుకెళ్ళినా అది కదలటలేదు. అండ్ తర్వాత మాకు తెలిసింది, అంటే మేము ఒక చోట ఆపేసాం, ఒక 15-20 minutes ఆపేసాం, జస్ట్ ఆ వైల్డ్ సౌండ్స్ అన్ని వినడానికి. తర్వాత సడన్ గా ఒక నెమలి అలా ఎగిరిపోతుంది. డ్రైవర్ చెప్పాడనమాట, గైడ్, నెమలి ఎగిరింది అని. ఏదోలే అనుకున్నాము. ఆ తర్వాత తెలిసింది పులి మా పక్క నుంచే వెళ్ళిందంట. అసలు మాకు ఇప్పుడు అనిపిస్తుంది, అంత టాప్లెస్ అంటే డోర్లు కూడా ఏముండవు, పులి వస్తే డైరెక్ట్ గా అటాక్ చేసేయచ్చు. అలాంటి ప్లేస్ లో అంతసేపు ఎలా ఉన్నావా అని ఇప్పుడు అనిపిస్తుంది. అప్పుడు మాత్రం అడ్వెంచర్ సూపర్ ఎంజాయ్ చేసాం. అసలు దాని గురించి చెప్పాలంటే 5-10 నిమిషాల్లో చెప్పేది కాదు. ఎవరైనా ప్లాన్ చేసుకుంటే అక్కడికి వెళ్ళండి. పేంచ్, మధ్యప్రదేశ్ లో సూపర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అయ్య బాబోయ్, నడిచి 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 ఎంత నడిచామో, ఎంత నడిచినా అస్సలు అంతు దిగట్లేదు. అదేంటది, అదేం పాడాలి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడతాడు. తీస్తాం అదేం ఏం సినిమా? ఆపకుండా ఉంటుంది. కొండలలో నెలకొన్న కోని రాయుడు వాడు కనబడతాడు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఊపిరి పీల్చుకున్నాడు. అదేలే, అది ఇదే పాట నాకు తెలుసు. కుడైనా వెంకటేశుడు మనలను మంచివాడై కొండ ఎక్కింపుచాడు, కొండలలో నెలకొన్న రాయడు వాడు, చుట్టూ ఉన్న చెట్టు చేలుతో బుట్టులింక ఆగక కారే చావటలే నీ ఆకలి ఎంత ఎక్కుడైనా వెంకటేశుడు మనలను మంచివాడై కొండ ఎక్కించుతాడు, కొండలలో నెలకు. కొండ ఎక్కి 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 ఇదిగో వచ్చేసింది, అదిగో వచ్చేసింది అనుకుంటే ఏంటొచ్చింది, టికెట్ కౌంటర్ వచ్చింది. అమ్మ, ఇంకా వెళ్ళాలా అని గుండెల్లో రాయి పడింది. ముందు నుయ్యి వెనక గొయ్యిలా అయిపోయింది ఆ పరిస్థితి. పోనీ వెనక్కి వెళ్ళిపోయి టాక్సీలో కూర్చుందామా అంటే మళ్ళీ ఇంత దిగాలంటే భయం వేసింది. ప్లస్ ఫ్యామిలీతోనే ఉంటే కొంచెం బెటర్ కదా. అయినా ఇంత దూరం నడిపించి టికెట్ కౌంటర్ పెట్టారంటే చాలా దగ్గరలో ఉంటుందిలే అని ఆశపడి ఫైనల్లీ ముందుకే అడిగేశా. ఎంట్రీ మాత్రం అదిరిపోయింది. ఎంత గ్రీనరీ అండ్ చాలా చల్లగా ఏసీలా ఉంది. ఇంకా చలికాలం అయితే ఉనికి చచ్చిపోతారేమో అనిపించింది, అంత చల్లగా ఉంది ఇక్కడ. ఈ చెమటలతో తడిచిపోయి చల్లగా ఉండేసరికి కొంచెం ప్రాణం లేచి వచ్చినట్టు అయింది. స్టార్టింగ్ లోనే కష్టం అయిపోయి ఇంత స్టెప్స్ ఎక్కడం. ఓయమ్మా, 4 స్టెప్పులు కూడా ఎక్కలే. ఇక్కడ ఒక 3 ఎక్కాం, ఇది ఒక 4. ఇప్పటికే ఆగిపోయాం, బాగా స్టీప్ ఉన్నాయి. మెట్లే కాదు, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేది కూడా స్టీప్ గా ఉంది. నుంచున్న రెస్ట్ కోసం ఆ వంకరగా నుంచుంటే ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట. కొంచెం స్ట్రెస్ పడుతున్నాయి కాళ్ళ మీద బాగా. స్టార్టింగ్ లోనే కొంచెం నయ్యం అనిపించింది, కనీసం ప్రాపర్ మెట్లున్నాయి. పైకెళ్లే కొద్దీ మెట్లు చూడండి ఎలా ఉన్నాయో. ఇంకా నడవలేక ఆగినప్పుడల్లా ఇలా వీడియోలు తీసేదాన్ని. ఇన్ని మెట్లు ఎక్కారు కదా, ఎలా ఉంది? జీవితంలో ఎన్నో మెట్లు ఎక్కాను కానీ నాన్న, ఈ మెట్లు చాలా కష్టంగా ఉన్నాయి. మీ అమ్మ కోసం ఒక మెట్టు దిగి ఈ మెట్లు ఎక్కాను. నోట మాట కూడా రావట్లేదు. ఇప్పుడు చెప్తుంటే ఇది కష్టంగా ఉండలేదు. నేనైతే నిజంగా లిటరలీ మోకాలు పెట్టి దేక్కుంటూ వచ్చినట్టే వచ్చాను. తిరుపతి నాకు చాలా ఈజీ అండి. ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా, ఇక్కడ చూసారా, ఆల్మోస్ట్ ట్రాఫిక్ జామ్ లాగా అయిపోయింది. గమనిస్తే ఆ పైన చూడండి, దూరి వెళ్తున్నారు. ప్లేస్ లేనట్టుంది, దూరి వెళ్తున్నారు. నుంచోడానికి కూడా సరిగా ప్లేస్ లేదు ఇక్కడ. అక్కడ నేరో ప్లేస్ ఎలా ఉందో తెలుసా? ఇగో చూడండి, ఎక్కడానికి కష్టమే. నేరోగా ఉండటమే కాదు, ఆ ఎక్కే మెట్టు కూడా చాలా ఎత్తుగా ఉంది. గమనించారా? మగవాళ్ళు కూడా ఎక్కలేక కింద నుంచి పుష్ చేసి హెల్ప్ చేస్తున్నారు. మరి నాకు కూడా తప్పలే అలాగే. పైన మా అబ్బాయి, కింద మా ఆయన. అసలు నాకు అప్పుడు అనిపించింది, కింద స్టార్టింగ్లో ఎక్కడైనా కాషన్ ఇచ్చి ఉండాల్సింది. ఇంత స్టీప్ మెట్లుంటాయి, ఇంత మాక్సిమం హైట్ మెట్టు ఉంటుంది అని ఎక్కడైనా మెన్షన్ చేస్తే బాగుండేది అనిపించింది.
అప్పుడు జాగ్రత్త పడి నాలాంటి వాళ్ళు రాకుండా ఉంటారు కదా. మోస్ట్ టఫెస్ట్ పాయింట్ ఇదే. నేరోగా ఉంది, హైట్ ఎక్కువ. ఇంకా అది దాటిన తర్వాత చిన్న గుహ లాంటిది వచ్చింది. వచ్చేసామేమో ఇంత చిన్న గుహ అనుకున్నాను కానీ ఇది కాదు. ఇది జస్ట్ ఫోటో స్పాట్ లాంటిదన్నమాట. ఇది యాక్చువల్ కేవ్ కాదు. ఇంకా వెళ్ళాలి దానికి. ఈ లొకేషన్ మాత్రం చాలా బాగుంది. ఈ బ్యాక్గ్రౌండ్‌తో ఫోటోస్ మాత్రం అసలు ఎంత బాగా వచ్చాయో. చూడండి ఎంత బాగుందో, చుట్టూ లైటింగ్ కానీ, ఈ రాక్ ఫార్మేషన్స్ ఎంత చక్కగా ఉన్నాయో. లోపలికొచ్చిన దారైతే అది ఆ గ్రిల్‌లా ఉంది కదా! దాంట్లో నుంచి వచ్చాం. అది చూసారా? కొండరాళ్ళ మధ్యలోంచి చెట్టు. ఉంది గదా! ఇక్కడి నుంచి బయటికెళ్ళాలంటే ఇది దారి. ఇక్కడ ఒక్క చోటే ఎందుకో వాళ్ళు దయ తలిచి ఓ స్టూల్ వేశారు. ఈ వ్యూ చూసారా? భలే ఉంది గదా! రాళ్ళ మధ్యలోంచి. ఫోటోకి ఇక్కడి నుంచి మంచి మంచి స్పాట్స్ ఉన్నాయి. మా ఆయన్ని చూడండి. అసలు ఎక్కడికెక్కడికో దూరు ఫోటోలు తీయించుకున్నారు. ఫోటోస్ మాత్రం బ్యూటిఫుల్ బ్యాక్‌గ్రౌండ్స్‌తో వచ్చాయిలే. అసలు ఈ వచ్చిన దారి చూడండి. వెనక్కి తిరిగి చూసుకుంటే అమ్మో! ఇంత సందుల్లో నుంచి వచ్చామా అనిపిస్తుంది. ఇగో ఈ సందులో నుంచి ఎక్కడో గుంట అసలు కనపడను కూడా కనపట్లే. అంత స్టీప్‌గా ఉంది. అక్కడి నుంచి వచ్చాం. మళ్ళీ ఇదిగో అక్కడికి వెళ్ళాలి. ఇంకా ఆ తర్వాత ఇంకెక్కడికి వెళ్ళాలో తెలీదు. అక్కడికి దేవుళ్ళు కనిపిస్తున్నారు. మెట్లన్నీ ఎక్కేసిన తర్వాత వ్యూ ఇది. ఇంకా అటు వెళ్ళాలి ఏముందో. యాక్చువల్ గుహలు అవే అనుకుంటా. ఇక్కడ బోర్డు చూడండి. సైలెన్స్ మెయింటైన్ చేయాలంట. అసలు ఇంత దూరం నడిచి వచ్చిన తర్వాత నోట మాట వస్తుందా? ఫైనల్లీ వచ్చేసాం. ది ఫేమస్ ఎడక్కల్ కేవ్స్. స్టోన్ ఏజ్ కాలం నాటి కార్వింగ్స్ ఉన్నది ఇండియాలో ఇదొక్క ప్లేస్‌లోనే. ఎందుకో తెలీదు కానీ మేము అలా చూస్తూ ఉంటే ఒకతను వచ్చి సడన్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం మొదలుపెట్టాడు. మేబీ గైడ్ అనుకుంటా. ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారక్కడ. సెలెక్టివ్‌గా కొంతమందికే చెప్తున్నారు. ఆ కొంతమందిలో లక్కీలీ మేము. Okay, the main place of Edekel cave. Edekel is a Malayalam word. Season of in between stone Edekel. It has been in between a Kalami stone here. ఈ కేవ్స్‌ని 1890లో ఫ్రెడ్ ఫాసెట్ అనే ఒక పోలీస్ ఎస్ఐ హంటింగ్ చేసుకుంటూ ఇటువైపు వచ్చి అప్పుడు కనిపెట్టాడంట. యాక్చువల్‌గా ఇవి కేవ్స్ అంటారు గానీ కేవ్స్ కాదు. చూస్తుంటే అర్థమవుతుంది కదా! ఒక పెద్ద కొండరాయి వచ్చి ఇంకో కొండరాళ్ళ మధ్యలో ఇరుక్కుపోయింది. ఆ ఇరుక్కుపోవడం వల్ల ఇలాంటి ఫార్మేషన్ అయ్యిందనమాట. సుమారుగా 6000 to 8000 ఇయర్స్ బ్యాక్ ఇవన్నీ చెక్కారంట. దీని మీద ఆడవాళ్ళవి, మగవాళ్ళవి బొమ్మలున్నాయి. అండ్ పీకాక్, డీరు ఇలాంటి బొమ్మలు కూడా ఉన్నాయి. క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే ట్రైబల్ వాళ్ళు ఉంటారు కదా! రాజులు, రాణులు తలకి ఇలా పెట్టుకొని అలాంటి బొమ్మలన్నీ క్లియర్‌గా కనిపిస్తాయి. ఇప్పుడు అతను చూపించేది చూడండి ఎంత క్లియర్‌గా మనిషి కనిపిస్తున్నదో అక్కడ. Is the one more the lady figure. The figures are like geometric, like human and animal. There are so many pictures here. Only 20% pictures are recorded. 80% not recorded here. నువ్వు వచ్చిన 10 seconds లో డీకోడ్ చేసావు రెండు. Again, one more the long animal picture. Head, body, leg and eye. The head, body, leg and eye. One more the deer model picture. Head and the tongue, body, leg, back, leg, eye. The picture 6,000, language 2,000. This is no carving thing. 6,000 years back, the people protecting the animal. And the people stay here and natural food hunting, the people rest in place. It is an important medical case. Case the children of specialized carving 6,000, like in language 2,000. పైకి వెళ్తే ఇది బ్రహ్మిలో ఏదో చెప్పాడు, ఏదో రాశాడు అని. విష్ణువర్ధన్ అనే రాజు ఎలిఫెంట్స్ చంపాను రాశాడు. బోల్డ్ టైగర్ చంపాను నేను అని చెప్పి రాసుకున్నాను. ఇప్పుడు మనం అక్కడ జైన్ ప్రసాద్ అని రాసుకుంటాం కదా, అలాగా రాజుకి రాసుకుంటాం. మామూలుగా రాళ్ళ మీద ఏదో పిచ్చిగా రాసుకుంటారు కదా, అలాగా ఆ రాజు ఇక్కడ రాసుకుంది నేను టైగర్ చాలా చంపాను అని. ఇక్కడ సంస్కృత్ లో విష్ణు గురించి ఏదో రాస్తుంది. సంస్కృత్ భాష, స్క్రిప్ట్ మాత్రం ఇంకేదో కనపడలేదు నాకు. లైటింగ్ పడుతుంది. ఇది ఇక్కడ ఉంది భాష. అది సంస్కృత్ భాష కానీ స్క్రిప్ట్ ఇంకేదో బ్రహ్మి అనుకుంటారు, మర్చిపోయాను. బ్రహ్మి సౌత్ ఇండియన్ స్క్రిప్ట్స్ అన్నిటికీ మదర్ స్క్రిప్ట్. అది ఇంకా నార్త్ ఇండియాలో వచ్చింది, అది ఇంకా ఇండియా బయట నుంచి అలా అలా వచ్చాయి. ఇండియా స్క్రిప్ట్ ఒకటే భాష. ఈ కేవ్ లోనే ఒక పక్కనే ఇదొక వ్యూ పాయింట్. వ్యూ పాయింట్ అంటే ఏం లేదు, బాగా పెద్ద పెద్ద కొండరాల మధ్యలో చిన్న సంద్ అన్నమాట, అంతే. ఏం కనిపించదు, ఆ సందే చూడాలి. ఈ పక్కన చూసారా ఎవరో చెక్కేశారు. ఇలాంటి మంచి మంచి హిస్టారిక్ ప్లేస్ లో కూడా చూడండి ఎలా పాడు చేశారో. అక్కడి నుంచి మన కేవ్ చూడండి ఎలా ఉందో, ఎంత సన్నగా నేరోగా ఎంత హైట్ ఉందో చూడండి. ఈ కేవ్స్ రీచ్ అవ్వడానికి ఎన్ని మెట్లు ఎక్కుంటామో తెలుసా? టికెట్ కౌంటర్ నుంచి అయితే సుమారుగా 400 మెట్లు.
కానీ కార్ పార్కింగ్ నుంచి అయితే సుమారుగా 400 ఫీట్ హైట్లో ఉంది. అంటే 40 అంతస్తుల మెట్లెక్కినట్టనమాట. ఇక్కడ పైన వరకు రీచ్ అవ్వడానికైతే చాలా కష్టపడ్డాను, కానీ నేను జీవితంలో ఏమైనా చేయగలను, ఏమైనా సాధించగలను అనే కాన్ఫిడెన్స్ మాత్రం బాగా వచ్చింది. కిందకి వెళ్లే దారి మాత్రం చూస్తున్నారు కదా, ఇది వేరే ఆల్మోస్ట్ వన్ వే లాగా అనమాట. పైకి వెళ్ళేటప్పుడు చాలా నేరోగా ఆల్మోస్ట్ జామ్ అయిపోయింది కదా, అటైతే లేదు. సో సింపుల్గా మెట్లే, కాకపోతే చాలా మెట్లు అండ్ కొంచెం స్టీప్గా ఉన్నాయి. కాకపోతే వచ్చేటప్పుడు కంటే వెళ్ళేటప్పుడు మాత్రం చాలా ఈజీగా హాయిగా అనిపించింది. అంత చిన్న స్టెప్స్ కొంచెం లాగా ఉండేవాళ్ళు ఎట్లా దిగేది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో, ఈ ప్లేస్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.